బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ భాషా ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చెలరేగడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. G+1 పర్మిషన్ తో 2 అంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాక 5 సెంట్లకు అనుమతి తీసుకుని 13 సెంట్లలో ఇంటి నిర్మాణం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇంటిని కూల్చేయాలంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ బుల్డోజర్ తో ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం ఇరు వర్గాలకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ భాషా ఇంటి నిర్మాణం విషయంలో వివాదం చెలరేగడంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. G+1 పర్మిషన్ తో 2 అంతస్తుల నిర్మాణం చేపట్టడమే కాక 5 సెంట్లకు అనుమతి తీసుకుని 13 సెంట్లలో ఇంటి నిర్మాణం చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇంటిని కూల్చేయాలంటూ టీడీపీ వర్గీయులు ఆందోళనకు దిగారు. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ బుల్డోజర్ తో ఎంట్రీ ఇవ్వడంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడగా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.